అబ్బబ్బా, వస్తున్నానండి. ఎందుకు అలా హార్న్ కొడుతున్నారు? వస్తున్నాను కదా. ఈయనొక్కలు గేట్ తీసినంత వరకు అలా హార్న్ కొడుతూనే ఉంటారు. ఇప్పుడు రండి లోపలికి. ఫుల్గా గేట్ ఓపెన్ చేశాను. నువ్వు సూపర్ సరిత. ఇలా హార్న్ కొట్టానో లేదో అలా గేట్ ఓపెన్ చేసేసావు వెంటనే. అమ్మయ్య, హెల్మెట్ తీసి ఇక్కడ పెట్టేస్తాను. అబ్బా, ఈ ఎండలేంట్రా బాబు, ఇంకా స్టార్టింగ్లోనే ఇంతలా వాయించేస్తున్నాయి. ముందు ముందు ఇంకెలా ఉంటుందో. సరే, కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతాను. ఏమండి, ఇదిగో టవల్ తీసుకోండి, శుభ్రంగా తుడుచుకోండి. అబ్బా, మంచి టైం తీసుకొచ్చా సరిత నువ్వు. బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి సరిత. ఈ ఎండలకి బాడీ అంతా చెమటలు పట్టేస్తుంది అనుకో. ఇంటికి వచ్చి స్నానం చేస్తే గానీ రిలీఫ్గా ఉండట్లేదు. ఇంతకీ పిల్లలేరు సరిత? బాలా, సమ్మర్ హాలిడేస్ కాదు కానీ టీవీకి అలా అతుక్కుపోయి ఉన్నారండి. సరే అయితే పద లోపలికి వెళ్దాం. సరేనండి. వీళ్ళేంటి ఎంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయారు? కనీసం ఎవరు వచ్చారో కూడా చూడటం లేదు. వీళ్ళకి ఇలా కాదు. సరిత, వెళ్ళి కర్ర తీసుకోనరా. అమ్మ బాబోయ్, డాడీ వచ్చేసినట్లుగా ఉన్నారు. ఇప్పుడు కానీ ఇలా కనిపిస్తే గ్యారెంటీగా తిడతారు. వెంటనే హోంవర్క్ చేసినట్టు యాక్టింగ్ చేసేస్తాను. అక్కా అక్కా, ఇచ్చేడువే. పాపం ఈ కొంగ ఎంత కష్టపడుతుందో ఆ రాయిని తీసుకెళ్ళడానికి. ఇటు చూడు ఒకసారి టీవీలోకి. 2 1 1 2 2 4 2 3 6 3 4 8 3 5 10 2 6 12. టీవీలో కాదురా, ముందు వెనక్కి తిరిగి చూడు, ఎవరొచ్చారో తెలుస్తుంది. డాడీ వచ్చారా లేదా అని పట్టించుకోకుండా టీవీలో ఇన్వాల్వ్ అయిపోతావా? ఈ మధ్య నీ అల్లరి కూడా చాలా ఎక్కువైపోయింది. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. వీళ్ళని కాదు, ముందు సరితని అడగాలి. సరిత, వాళ్ళు అలా టీవీ చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు తిట్టకుండా? నేనా? కర్రబిల్ల ఆడుతున్నాను ఇప్పటి వరకు. మీరు వస్తున్నారని ఆ భయంతో వచ్చేసాను. ఓహో, మీరందరూ సెలవులకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. అక్కేంటి నన్ను ఎలా బుక్ చేసేసింది? అయ్యో సారీ డాడీ, నేను మిమ్మల్ని చూడనే లేదు. హోంవర్క్ నేను ఎప్పుడో చేసేసాను డాడీ, కానీ అక్కే ఇంకా చేయలేదు. అందుకే బుక్ పట్టుకొని అలా యాక్టింగ్ చేసేస్తుంది. సరిత, రాత్రికి డిన్నర్ చేసేసావా? లేదండి, చపాతీ చేయడానికి పిండి ఒత్తుతున్నాను. మీరు కొంచెం హెల్ప్ చేస్తే ఫటాఫట్ అయిపోతుంది. సరే పద వెళ్దాం. త్వరగా వత్తియాలి, పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది. ఇదిగోండి, తీసుకోండి, బాగా కాల్చండి. చూస్తావుగా ఎలా కాలుస్తానో. ఇదేంట్రా బాబు, చపాతీ వత్తడం కన్నా కాల్చడమే చాలా కష్టంగా ఉంది. అమ్మయ్య, నెమ్మదిగా ఎలాగోలా కాల్చేస్తాను ఈ చపాతీ. సరిత, చపాతీలన్నీ కాల్చేసాను. కూర కూడా రెడీ అయిపోయిందా? టిఫిన్ చేసేద్దాము. ఆల్మోస్ట్ రెడీ అండి. కర్రీని కొంచెం అటు ఇటు కదిపియండి. మొత్తానికి కూర కూడా నాతో చేయించేస్తున్నావు. అంతేలే, నా చెయ్యి పడిందంటే చపాతీలు టేస్టీగా వస్తాయి, కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. అందుకే నాతో చేయించేస్తున్నావు.
పిల్లలు ఇటు రండి అమ్మా, డిన్నర్ చేసేద్దాం. ఓకే డాడీ. మమ్మీ మమ్మీ నాకు చపాతీ తినిపించవా, నీ చేత్తో తినాలనుంది. ఏంటి తినిపించాలా? అలా తినిపిస్తే నీ వంటికి పట్టదమ్మా, నువ్వే చేత్తో తిను. లేదు మమ్మీ, నువ్వే తినిపించు, లేకపోతే నేను తిన్ను. సర్లే ఏడవక, ఈసారి నేను నీకు తినిపిస్తానులే. యమ్ 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 యమ్. మమ్మీ చాలా బాగున్నాయి. యమ్ 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 యమ్. ఫస్ట్ మొక్క తినేస్తే అయిపోతుంది. లేదు మమ్మీ, నా కడుపు నిండిపోయింది, ఇంకొద్దు. లేదు లేదు, ఇది తినాలి, తిని. సరే మమ్మీ. యమ్ 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 యమ్. ఏంటి మమ్మీ సోనీకే తినిపిస్తుంది, నేను మమ్మీకి కనిపించడం లేదా? ఇప్పుడే అడుగుతాను. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఎప్పుడు సోనీకే తినిపిస్తావా? నువ్వు నాకు తినిపించవా? నేను నీకు కనిపించట్లేదమ్మా, ఎప్పుడు ఆడికే తినిపిస్తావు. అయ్యో అదేమీ లేదు చిట్టు తల్లి, ఆడు చిన్నపిల్లాడు కదా, తినలేడు. లేదు లేదు, నువ్వు ఎప్పుడు ఆడికే తినిపిస్తావు, నాకు ఎప్పుడైనా తినిపించావా? నాకు ఎప్పుడు తినిపించవు, నేను తిన్ను, నాకొద్దు, ఈ చపాతీ కూడా ఆడికే ఇచ్చే. ఎందుకు సరితా తినేటప్పుడు అలా ఏడ్పిస్తావు? ఏదో ఒకటి నచ్చజెప్పి తినిపించాలి కదా. ఇప్పుడు చూడు పాపం తినకుండా వెళ్ళిపోయింది. ఈ కూతురు కూడా మీలాగే చాలా తెలివైందండి. ఇందాకలా మీరు కాల్సినప్పుడు కామ్గా 2 చపాతీలు తినేసింది. ఇంకా పొట్టలో ఖాళీ ఏముంది తినడానికి? సర్లే పింకీ, పింకీ ఇటు రా అమ్మా. అమ్మ తమ్ముడు తినిపిస్తే నేను నీకు తినిపిస్తానులే. ఇటు రా అమ్మా బుజ్జి తల్లి. డాడీ మీరు పిలిచారని నేను వచ్చాను, మీరు తినిపిస్తానంటే నాకు ఓకే. రా అయితే. సరే డాడీ, మీ పక్కనే వచ్చి నేను కూర్చుంటా. తినే ఫుడ్ని ఎప్పుడు సైడ్కి నెట్టేయకూడదమ్మా, అది చాలా తప్పు. ఇంకెప్పుడు అలా చెయ్యకే. సారీ డాడీ, ఇంకెప్పుడు అలా చేయను, మీరు చెప్పినట్టే వింటాను. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.